అనేక విశేషాంశాలను మళ్ళీ మనం పెద్దలు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ఇవాళ మరిన్ని శ్లోకాలతో మనల్ని అమ్మవారి హృదయంలోకి తీసుకొని వెళ్ళడానికి ముందుకొచ్చారు. వారిని స్వాగతిస్తూ ఉన్నాను. వారికి సుస్వాగతం. ప్రారంభించాల్సిందిగా ఆహ్వానం. నమస్కారం. అది మ్యూట్ పెట్టండి రా. మల్లాపురం వారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. శ్రీ విద్యాం జగతాం ధాత్రీ సర్గ స్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. అండపిండ బ్రహ్మాండాలకు మూలమైన ఆదిపరాశక్తి లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి పాదపద్మాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణమిల్లుతూ భారత భారతిని నిరంతరం అక్షరార్చన చేస్తూ తాము తరిస్తూ 10 మంది తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తూ చక్కని కార్యక్రమాలను నిర్వహిస్తున్న పెద్దలు మాన్య మహోదయులు శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావంచల కృష్ణమూర్తి గారు, శ్రీ అనంతకృష్ణ గారు, ఇతరులైన పెద్దలు అందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆలకిస్తూ అమ్మ సౌందర్య లహరిలో ఓలలాడాలన్న సదాశయంతో ఇందులో పాలు పంచుకుంటున్న ఆత్మీయులైన పెద్దలందరికీ మునుముందుగా నా నమస్సుమాన్. అమ్మ కన్నుల సౌందర్య సౌభాగ్య సౌకుమార్య విశేషాలను ఆదిశంకరులు రసరమ్యంగా అంతరార్థ స్ఫోరకంగా అనుభూతిప్రదంగా వర్ణిస్తున్నారు అని కిందటి వారం మనం అనుకున్నాం. ఆ కన్నుల సౌభాగ్య వర్ణన, నేత్ర సౌందర్య వర్ణన విశేషం కొనసాగుతూ ఉన్నది. 52వ శ్లోకంలోకి వచ్చాను. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాం భేతుశ్చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకళికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః నేత్రే ఇమే నేత్రే. ఈ కన్నులలో ఏం విశేషం ఉందో చెప్తున్నారు. గోత్రాధరపతి కులోత్తం సకళికే. శంకరాచార్య స్వామి అమ్మ పట్ల గల అచంచలమైన భక్తి భావంతో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రత్యేకమైన సంబోధన మనకు కొన్ని సందర్భాల్లో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మని ఏమని సంబోధిస్తున్నారో చూడండి. గోత్రాధరపతి కులోత్తం సకళికే. గోత్రాధరపతి అంటే పర్వతరాజు. పర్వతరాజైన హిమవంతుని వంశానికి ఉత్తం సకళికే అంటే సిగపుగా ఉన్న మొగ్గ. అంటే తండ్రి హిమవంతుడు, ఈమె చిన్న పిల్ల కదా, కుమార్తె కదా, అందుకని మొగ్గ అన్నారు. అంటే హిమవత్ పర్వత రాజవంశానికి సిగపువ్వు అయిన తల్లివి నువ్వు. సిగపువ్వు, తలమానికం ఇలాంటి మాటలు శ్రేష్టత్వాన్ని, ఔన్నత్యాన్ని సూచించే మాట. గోత్రాధరపతి కులోత్తం సకళికే. పర్వతరాజ వంశానికి సిగపువ్వు అయిన ఓ తల్లి అని సంబోధించి ఏమంటున్నారు ఆదిశంకరులు? తవ నేత్రే కర్ణ అభ్యర్ణం కర్ణాభ్యర్ణం గతే పక్ష్మాణి గరుతః ఇవ దధతి.
అమ్మ కన్నులు విశాలంగా ఉన్నాయని, అమ్మ విశాలాక్షి అని లోగడ శ్లోకాల్లో మనం గుర్తు చేసుకున్నాం. ఎంత విశాలంగా ఉన్నాయి అంటే ఆకర్ణాయత నేత్రాలు అమ్మవారివి అని కూడా చెప్పుకున్నాం. ఈ కుడి కన్ను కుడి చెవి వరకు, ఎడమ కన్ను ఎడమ చెవి వరకు వ్యాపించి ఉన్నది. అందువల్లనే ఆ చెవుల్లో ఉన్న భక్త కవులు అందించిన సాహిత్య రస అమృతాన్ని ఆస్వాదించే అవకాశం ఈ కన్నులకు ఉన్నది కాబట్టి, అలాంటి అవకాశం కోల్పోయినందుకు మూడవ కన్ను ఎర్రబడింది అని కూడా చమత్కరించారు ఆదిశంకరులు. అసూయ సంసర్గాత్ అళిక నయనం కించిదరుణం అన్నారని గడిచిన శ్లోకంలో మనం గుర్తు చేసుకున్నాం. ఇలా వ్యాపించి ఉన్న ఈ కన్నులు చెవుల దాకా వ్యాపించి, కన్నులు ఎప్పుడైతే చెవుల దాకా వ్యాపించి ఉన్నాయో కనురెప్పలు కూడా అక్కడ దాకా ఉంటాయి కదా, కనిపెడతాయి కదా. మరి ఆ కనురెప్పలు ఎలా ఉన్నాయి? ఆ కన్నులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కదా కనురెప్పలు. అసలు కన్నులు ఎలా ఉన్నాయి అంటే, పురాంభేతు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. ఇప్పుడు మన్మధుడికి ఒక అవసరం వచ్చింది. లోగడ కూడా మనం అనుకున్నాం. సౌందర్యలహరి స్తోత్ర కావ్యంలో తరచుగా మన్మధుడి ప్రస్తావన వస్తుంది. అమ్మను ఆరాధించి తరించిన సాధకులలో మన్మధుడు ఒకడు ముఖ్యమైన వాడు. ఈ మన్మధుడు అమ్మను ఆరాధించి అపారమైన శక్తిని సంపాదించి అవసరమైతే పరమేశ్వరుడి మీద సైతం యుద్ధానికి సిద్ధమయ్యే స్థితికి ఎదిగాడు. అమ్మను ఆరాధించినందువల్ల అమ్మ అపారమైన శక్తియుక్తులు అతనికి ప్రసాదించింది కాబట్టి, ఆ శక్తితో ఆ యుక్తితో మన్మధుడు తన దగ్గరున్న బాణాలన్నీ లోకం మీద ఉపయోగిస్తున్నాడు. మన్మధుడి దగ్గర 5 బాణాలు ఉన్నాయి. అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకః అని ప్రసిద్ధమైన మాట. పద్మం, అశోకం, మామిడి, మల్లి, నల్లకలువ, ఈ ఐదు పుష్పాలు మన్మధుడి బాణాలు. ఈ 5 బాణాలు ప్రయోగిస్తున్నాడు అందరి మీద. కానీ పరమేశ్వరుణ్ణి జయించడానికి, పరమేశ్వరుణ్ణి వశపరుచుకోవడానికి మన్మథ బాణం ఎలా జయిస్తుంది, ఎలా వశపరుచుకుంటుంది ఇతరుల్ని అంటే, శృంగార సంబంధమైన భావాలను కలిగించడం ద్వారా ఆ మన్మథ బాణం విజయం పొందుతుంది. మన్మథ బాణం ఒకటి వేశాడు మన్మధుడు అంటే, ఎవరి మీద ప్రయోగించాడో ఆ వ్యక్తి, ఆ ప్రయోగింపబడిన వ్యక్తి శృంగార భావానికి లోనవుతాడు. లోకంలో అందరు ప్రాణుల మీద ఈ బాణాలన్నీ ఉపయోగపడుతుంది. పరమేశ్వరుడు సామాన్యుడా? త్రిపురాసుర సంహారం చేసిన మహానుభావుడు, అపారమైన యోగ సాధనకు ప్రతీక అయిన నిశ్చల తత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన మీద ఈ మామూలు బాణాలు సరిపడు. అందుకని పరమేశ్వరుణ్ణి మోహపారవస్యంలో ముంచెత్తడానికి వీలైన బాణం ఏమిటి అని ఆలోచించాడు. పురాంభేత్తు, ఎలాంటి వాడు పరమేశ్వరుడు? పురాంభేత్తు, త్రిపురాసుర సంహారం చేసిన వాడు, త్రిపురాసురుల త్రిపురాలను సంహరించినవాడు. ఆయనకి చిత్త ప్రశమరస విద్రావణ ఫలే, ఆ త్రిపురాసుర సంహారం చేసి బాగా అలసిపోయి ఉన్న ఆ స్వామికి కొంచెం మనస్సుకు మోహపారవస్యం కలిగించవలసిన అవసరం ఏర్పడింది ఇప్పుడు మన్మధుడికి. ఎందుకంటే దేవేంద్రుడు ఆజ్ఞాపించాడు. ఒరే అబ్బాయి, తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి అనవసరంగా మన బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. యోగ సమాధిలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుడికి సేవలు చేస్తున్న పార్వతీదేవితో ఆయనకు వివాహం జరిగితే వారిద్దరికీ జన్మించే సంతానం వల్ల తప్ప చావు లేకుండా ఉండే వరం వాడు కోరుకున్నాడు. ఆ తారకాసురుడు మన బ్రహ్మదేవుడు కాస్త ఇచ్చేశాడు. ఇప్పుడు పరమేశ్వరుడు వైరాగ్య భావం పొంది తపస్సమాధిలో ఉన్నాడు. అయితే మన అదృష్టవశాత్తు మేనక హిమవంతుల పుత్రికగా దాక్షాయణి అయిన అమ్మవారు మళ్ళీ జన్మించి అక్కడ పరమేశ్వరుడి సన్నిధిలో సేవలు చేస్తోంది. వారిద్దరూ ఒక్కసారి ఎప్పుడైనా చూపులు కలుపుకున్నప్పుడు ఒక బాణం వేస్తే పరమేశ్వరుడికి పార్వతి మీద అనురాగం కలిగితే వారిద్దరూ వివాహం చేసుకుంటే తత్సంతానం కలిగితే తారకాసుర సంహారానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన్మధుడిని పంపించారు. అందుకని మన్మధుడు ఇప్పుడు పరమేశ్వరుడి మనస్సును వశపరుచుకోవాలి. ఆ ప్రయత్నం మీద వచ్చాడు. ఆయన 3వ కన్ను తెరిచాడు. ఈయన భస్మం అయిపోయాడు. తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చింది అమ్మవారి దయ వల్ల. అప్పటి నుంచి పరమేశ్వరుడు ఒక్కసారి బాణం వేస్తే ఇలా అంటాడా, ఎందుకు మోహపారవస్యానికి లోను కాడు, నా గొప్పతనం ఏమిటో చూపిస్తా. మన్మథ బాణం ఎలంత
విలువైందో, ఎంత పదునైందో, ఎంత ప్రభావం కలిగిందో, ఎంత శక్తివంతమైనదో నేను నిరూపిస్తాను ఉదాహరణప్రాయంగా అని అనుకున్న మన్మధుడు ఏ బాణం వేస్తాడు? ఏ బాణం వేసినా మన్మధుడు వేసిన ఏ బాణము పరమేశ్వరుడి మీద పనిచేయట్లేదు. అందుకని ఈ చూతం, అరవిందం, అశోకం, నవమల్లిక, నీలోత్పలం ఇవి పనిచేయవని అర్థం చేసుకుని మన్మధుడు బాగా తెలివైన వాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి పరమశివుణ్ణి వశపరుచుకోవాలి అంటే ఒకే ఒక్క బాణం, అమ్మవారి కన్ను అనే బాణం. అంబకమే అమ్మవారి కన్నే పరమేశ్వరుణ్ణి వశపరుచుకోవడానికి సరిపోయే బాణం అనుకుని ఆ మన్మథ బాణంగా అమ్మవారి కన్నులను ఎన్నుకున్నాడు. పురాంభేత్తు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే గోత్రాధరపతి కులోత్తం సకళికే. పర్వత రాజపుత్రిక అమ్మవారు అంటే ఆ హిమవంతుడి ఔన్నత్యం ఎంతో ఉన్నతుడు హిమవంతుడు. ఆ వంశంలో సిగపువ్వు అమ్మ అంటే ఎంత ఉన్నతుడైనా కరిగిపోయే లక్షణం కలిగిన వాడు. ఔన్నత్యానికి ఔన్నత్యం ఉంది అమ్మవారిలో. సాటివారి కష్టాన్ని చూసి కరిగిపోయే మనస్సు ఉంది. వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి అంటారు. మహాత్ముల మనస్సు ఎలా ఉంటుంది అంటే ఒక కర్తవ్యాన్ని దీక్షగా నిర్వహించవలసిన సమయంలో వజ్రం కంటే కఠోరంగా ఉంటుంది. సాటివారి కష్టానికి చెలించిపోయి ద్రవించే సందర్భంలో పుష్పం కంటే సుకుమారంగా ఉంటుంది. అందుకని వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి. లోకోత్తర స్థితి కలిగిన మహానుభావులు, లోకోత్తరులైన మహనీయుల మనస్సు అలా ఉంటుంది. అమ్మవారు కూడా ఆ కోవకు చెందిందే. అది గుర్తు చేయడానికి గోత్రాధరపతి కులోత్తం సకళికే. లోక కళ్యాణాన్ని ఆకాంక్షించిన మన్మధుడు ఏ కోరిక కోరుకున్నాడో ఆ మన్మధుడి అభిలాష నెరవేర్చేలాగా చెయ్యడం అమ్మకు ఒక కర్తవ్యంగా అనిపించింది. తన బిడ్డ అయిన మన్మధుడికి విజయం కలిగించాలి. మన్మధుడు ఎలాగైనా సరే ఒక మంచి బాణాన్ని సంపాదించుకుని పరమేశ్వరుడి మీద ప్రయోగించాలి. ఏం బాణం సంపాదించుకుంటాడు? బాగా ఆలోచించి అమ్మవారి కన్నులే తనకు బాణంగా ఉంటే ఉపయోగం అని భావించాడు. ఆ కన్నులు ఎన్నుకున్నాడు. ఆ కన్నులు తవ ఆకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయత. ఈ కన్నులు ఆకర్ణ ఆకృష్టం చెవి వరకు లాగిన బాణాల వలె, మన్మథుడి బాణాల వలె ఉన్నాయి. ఉంటే సరిపోతుందా? బాణానికి చివర ఈకలు ఉంటాయి. మరి ఈ కన్నులే అమ్మవారి కన్నులే పరమేశ్వరుడి మీద మన్మథుడు ప్రయోగించే బాణాలైనప్పుడు దానికి ఈకలు ఎక్కడున్నాయండి అంటే పక్ష్మాణి దధతి గరుతైవ పక్ష్మాణి దధతి గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి. ఆ కన్నులకున్న రెప్పలే ఈకల వలె కనపడుతున్నాయి. కనురెప్పలే ఆ బాణాలకు ఈకలు. ముక్కంటి అయిన శివుడి మనస్సును మోహపారవస్యంలో ముంచెత్తడానికి తన దగ్గర సాధారణంగా ఉండే 5 బాణాలు సరిపోవని గుర్తించిన మన్మధుడు చాలా తెలివిగా ఆలోచించి 6వ బాణం ఎన్నుకున్నాడు. అది అమ్మవారి నేత్రద్వయం. అంటే అమ్మవారి కన్నులు పరమేశ్వరుణ్ణి సైతం మోహపారవస్యంలో ముంచెత్తగలిగిన సామర్థ్యం కలిగిన సౌందర్యంతో ఉన్నాయి సుమా. ఆ పరమేశ్వరుడు అమ్మవారి కన్నుల వంక చూస్తే చాలు మోహపారవస్యంలో మునిగిపోతాడు. మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో శివారాధ్య, శివప్రియా, స్వాధీన వల్లభ ఇలాంటి నామాలు కనిపిస్తాయి. స్వాధీన వల్లభ, పరమేశ్వరుడు అమ్మవారికి లొంగిపోయాడు, స్వాధీనం అయిపోయాడు. ఆ మాట కుమార సంభవ కావ్యంలో కాళిదాస మహాకవి పరమేశ్వరుడి చేతనే పలికింపజేశాడు. నీ తపస్సు అనే వెల ఇచ్చి నన్ను కనుక్కున్నావు, ఈనాటి నుంచి నేను నీ దాసుణ్ణి అన్నాడు. తపస్సు చేసిన పార్వతీదేవి వద్దకు కపట బ్రహ్మచారి వేషంలో వెళ్ళి ఆమె భక్తిని రక్తిని పరీక్షించి ఆమెను పాణిగ్రహణం చేసుకోవడానికి సిద్ధపడిన సందర్భంలో పరమేశ్వరుడు స్వయంగా పలికిన మాట. అందువల్ల శివప్రియ, శివారాధ్య, స్వాధీన వల్లభ ఇటువంటి నామాలు ఆధారంగా అమ్మవారి కను
రెప్పలు ఎలాంటివో, కన్నులు ఎలాంటివో, పరమేశ్వరుణ్ణి సైతం మోహపారవశ్యంలో ముంచెత్తగల కన్నులు. అంటే అమ్మవారికి పరమేశ్వరుడి పట్ల ఉండే అనురాగం కారణంగా పరమేశ్వరుడు కూడా అంతటి అనురాగం అమ్మవారి యందు కలిగి ఉన్నాడు కాబట్టి అమ్మ కన్నుల విలాసం పరమేశ్వరుడి మనస్సును కదిలిస్తుంది. ఇది గుర్తించాడు మన్మధుడు. అందుకే వాటిని తన బాణాలుగా ఎన్నుకున్నాడు అన్నారు ఆదిశంకర్. ఎంత అద్భుతమైన కవితా చమత్కారమో మనం గమనించాలి. మన కన్నుల్లో ఎవరి కన్నుల్లో అయినా 3 రంగులు ప్రధానంగా ఉంటాయి. కనుపాప, కనుగుడ్డు, కళ్ళలో జీరలు. ఈ కనుపాప, కనుగుడ్డు, ఎర్రజీరలు, కనుగుడ్డు తెల్లగా ఉంటుంది, కంటి పాప నల్లగా ఉంటుంది, కంటి జీరలు ఎర్రగా ఉంటాయి. 3 రంగులు. ఈ 3 రంగులు స్పష్టంగా అమ్మవారి కన్నుల్లో కనిపిస్తున్నాయి. ఎవరి కన్నుల్లో అయినా కనిపిస్తాయి, కానీ అమ్మవారి కన్నుల్లో కనిపించే ఈ 3 రంగులు ఏం తెలియచేస్తున్నాయి అది చెప్తున్నారు ఆదిశంకరులు చమత్కారంగా. విభక్తత్రైవర్ణ్యం 53వ శ్లోకంలో ఆదిశంకరులు అంటున్న మాట, విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదైతే. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా. విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదైతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రాన్ ఉపరతాన్. పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రాన్ ఉపరతాన్ రజసత్వం బిభ్రత్తమయితి గుణానాం త్రయమివ. గోత్రాధరపతి కులోత్తం సకళికే అని సంబోధించారు గడచిన శ్లోకంలో. ఈ శ్లోకంలో ఆదిశంకరుడు అమ్మవారిని ఈశానదైతే, పరమేశ్వరుని ఇల్లాలివి నువ్వు, పరమేశ్వరుని ప్రియురాలివి, పరమేశ్వరుని ఇల్లాలివి. మనం లోగడ ఒక మాట చెప్పుకున్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సౌందర్యలహరిలో కీర్తింపబడే, స్తుతింపబడే అమ్మ ఎవరు అంటే 2 రూపాలుగా దర్శింపజేస్తున్నారు ఆదిశంకరులు. ఒకటి త్రిమూర్తులకు, త్రిమాతలకు, త్రిలోకాలకు, త్రికాలాలకు అన్నింటికీ మూలమైన ఆదిపరాశక్తిగా ఉన్న లలితా పరాభట్టారికది. కొన్ని సందర్భాలలో త్రిమూర్తుల భార్యలలో ఒకరైన పార్వతీదేవిగా దర్శింపజేస్తారు. ఇలా 2 రకాలుగా చెప్తారు. ఇక్కడ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీ దేవిగా, త్రిమూర్తులను సృష్టించిన తల్లిగా, ఆ త్రిమూర్తుల సృష్టికి మూలమైన త్రిగుణాలను సృష్టించిన తల్లిగా అమ్మ వైభవాన్ని వర్ణిస్తున్నారు. అందుకు ఈ కన్నులలో ఉన్న 3 రంగులు ఆధారం చేసుకుని చమత్కారమైన కల్పన చేశారు. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా. అంజనం అంటే కాటుక. అమ్మవారు కన్నులకు కాటుక పెట్టుకుంది. కాటుక చక్కగా పెట్టుకుంటే కన్ను మరింత స్పష్టంగా, అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అమ్మవారు తన 2 కన్నులకు కాటుక పెట్టుకున్నందువల్ల వ్యతికరిత లీలాంజనతయా విభక్త త్రైవర్ణ్యం, ఆ కన్నుల్లో ఉన్న కంటి పాపకున్న నల్లని రంగు, కనుగుడ్డుకున్న తెల్లని రంగు, కంటి జీరల్లో ఉన్న ఎర్రని రంగు, 3 రంగులు త్రైవర్ణ్యం విభక్త, 3 రంగులు వేరువేరుగా వేటికవిగా కనిపిస్తూనే ఉన్నాయి. విభాతి త్వన్నేత్రత్రయమిదం ఈశానదైతే. ఈ 3 కన్నుల్లోనూ ఈ రకమైన లక్షణం ఉంది. ఒకే కంటిలో ఈ రకమైన 3 రంగులు ఉన్నాయి. ఎందుకున్నాయి అని ఆలోచిస్తే, దేవాన్ ద్రుహిణ హరి రుద్రాన్ ఉపరతాన్ పునఃస్రష్టుం. సాధారణంగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే 4 యుగాలు అయిపోయిన తర్వాత దీన్ని ఒక కల్పం అని చెప్పారు పెద్దలు. ఈ కల్పాంతంలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో అందరూ లీనమైపోవలసిందే.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా లీనమైపోయారు అనే మాట మరో సందర్భంలో చెప్పారు ఆదిశంకరులు ఈ సౌందర్య లహరిలో. అందుకని త్రిమూర్తులు ముగ్గురు కూడా ప్రళయంలో లీనమైపోయారు. ప్రళయంలో లీనమైపోయిన త్రిమూర్తులను మళ్ళీ బతికించాలి. ఎందుకంటే సృష్టి జరగాలి, స్థితి జరగాలి, లయం జరగాలి. అందుకని వారిని మళ్ళీ పునఃసృష్టి చేయాలి. కల్పాంతం అయిపోయి కొత్త కల్పం ప్రారంభమయ్యే సందర్భంలో మళ్ళీ సృష్టించాలి వీరందరినీ. సమస్త లోకాన్ని సృష్టించాలి, బ్రహ్మాండ భాండాలన్నీ సృష్టించాలి. వాటితో పాటుగా త్రిమూర్తులను కూడా, త్రిగుణాలను కూడా సృష్టించాలి. ఈ త్రిగుణాలకు కూడా మన సంప్రదాయంలో సంకేత రూపంగా 3 రంగులు చెప్తారు. ఏదో రజోగుణం ఎర్రగా ఉంటుందని, తమో గుణం నల్లగా ఉంటుందని, సత్వగుణం తెల్లగా ఉంటుందని చెప్తారు. కాబట్టి గుణాలకు 3 రంగులు ఉన్నాయి. అమ్మవారి కన్నుల్లో 3 రంగులు ఉన్నాయి. ఇంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా 3 రంగులు చెప్పారు మన సంప్రదాయం. బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు, పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు అని ఒక విధానం ఉంది మనకు లోపల. అంటే వాళ్ళకు రంగులతో పనేమిటి, వాళ్ళకి రూపాలతో పనేమిటి, మనకు గుర్తు కోసం చమత్కారంగా కల్పించిన సన్నివేశం. ఆ చమత్కారాన్ని ఆధారం చేసుకుని శంకరుల వారు ఈ చమత్కారంలో నుంచి ఒక సంస్కారాన్ని మనకు చూపిస్తారు. ఈశానదైతే పరమేశ్వరుడి లాలివైన ఓ తల్లి యతికరిత లీలాంజనతయా విభక్త త్రైవర్ణ్యం, నీ కాటుక కన్నులకు అందంగా అలంకరించుకున్న కారణం చేత కన్నుల్లో 3 రంగులు స్పష్టంగా కనిపిస్తున్నవి. ఎందుకు అంటే దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్ పునఃస్రష్టుం. ఉపరతాన్ అంటే ప్రళయంలో లీనమైపోయిన, గతకాలపు ప్రళయంలో లీనమైపోయారు వీళ్ళు. ఓసారి 4 యుగాలు అయిపోయి కల్పాంతం వస్తే ప్రళయంలో వీరు కూడా లీనం కావాల్సిందే. అలా లీనమైపోయారు. పునఃస్రష్టుం, వాళ్ళని మళ్ళీ సృష్టించాలి. అలా సృష్టించడానికి అమ్మ గుర్తుగా ఈ 3 రంగులు 3 గుణాలకు సంకేతాలు కాబట్టి రజః, సత్వం, తమ ఈ మూడింటిని బిభ్రత్ ధరించిందా. ఎక్కడ అంటే గుణానాం త్రయమివ ఇతి, ఈ 3 గుణాలను తన 3 కన్నులలో ఒక్కొక్క కంటిలోని ఈ 3 రంగులలో అమ్మవారు ధరించి ఉన్నది. అందుకని ఈ 3 రంగులు ఇలా కనపడుతున్నాయి సుమా. అంటే సృష్టి స్థితి లయ కార్యక్రమాలు అమ్మ సైగల ప్రకారం ఆధారపడి ఉన్నాయి. అమ్మ అలా ఒక్కసారి చూస్తే సృష్టి, ఇంకొక మారు చూస్తే పోషణ, చూడవలసిన రీతిలో చూస్తే ఆ సందర్భంలో అవసరం. కాబట్టి అది లయ కార్యక్రమం. లయం అంటే లయమైపోవడం, అంటే కలిసిపోవడం, లీనమైపోవడం, నశించిపోవడం. లయము అంటే నశించిపోవడం కాదు, కలిసిపోవడం. మళ్ళీ అవసరమైనప్పుడు వస్తుంది. ప్రళయకాలంలో అన్ని సముద్రంలో కలిసిపోతాయి, మళ్ళీ సముద్రాన్ని మధిస్తే బయటకు వచ్చాయి అవన్నీ. క్షీరసాగర మథనంలో ఉన్న ఆంతర్యం. సృష్టి ఎప్పటికప్పుడు అయిపోయినట్లే ఉంటుంది కానీ మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సృష్టి జరుగుతూ ఉంటుంది. సృష్టి జరగడానికి, అది పెరగడానికి, పెరిగింది లయం కావడానికి, మళ్ళీ కొత్త సృష్టి జరగడానికి కూడా అమ్మయే ఆధారము సుమా. సదాశివుని లాలైన ఈ తల్లి తన 3 కన్నులు అర్ధవలయాకారంగా తీర్చబడి ఉంటే, ఆ 3 కన్నుల్లోని ఈ 3 రంగులు సత్వ రజస్ తమో గుణాలకు ప్రతీకగా ఉంటే, ఆ గుణాలకు సంబంధించిన వారైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పునఃసృష్టి ఇవ్వడానికి కావలసిన పద్ధతిలో ఉన్నాయి. ఆ సంగతి అమ్మ కన్నులకు కాటుక పెట్టుకోవడం ద్వారా స్పష్టంగా 3 రంగులు వేటికి విడివిడిగా కనిపిస్తున్నాయి అన్నారు. ప్రళయకాలంలో వాళ్ళు ఎక్కడ లీనమైపోయారు? తనలోనే లీనమైపోయారు. లయకారిణి తానే కాబట్టి తనలో లీనం చేసుకుంది అమ్మ. అందుకని తనలో లీనమైన వారిని మళ్ళీ తన నుంచి సృష్టించాలి. లయకారిణి ఆమె, సృష్టికారిణి కూడా ఆమె. కాబట్టి ఈ సృష్టి స్థితి లయ కార్యక్రమాలను నిరంతరం అమ్మ సాగిస్తోంది. అది బ్రహ్మదేవుడి ద్వారా సృష్టిని, శ్రీ మహావిష్ణువు ద్వారా పోషణ కార్యక్రమాన్ని, పరమేశ్వరుడన్న పేరుతో లయ కార్యక్రమాన్ని రజసత్వము గుణాలు ఆధారంగా నిర్వహింపచేస్తున్న తల్లి అని చెప్పడానికి వారి రంగులు, వారి గుణాలకు సంబంధించిన రంగులు ఆధారంగా ఉండే 3 రంగులు కను పాప రూపంలో, కను గుడ్డు రూపంలో, కంటిలోని ఎర్ర జీరల రూపంలో అమ్మవారి కన్నుల్లో 3 కనపడుతున్నాయి. అంటే అమ్మే సృష్టి స్థితి లయకారిణి
అని కన్నులలోని 3 రంగులను వర్ణించే వంకతో అమ్మ సృష్టి స్థితి లయకారిణి అనే మాట. త్రిగుణాలను సృష్టించి తనలో నుంచి సృష్టించిన ఈ త్రిగుణాల ఆధారంగా త్రిమూర్తులను అమ్మ సృష్టించి వారి ద్వారా సృష్టి స్థితి లయ కార్యక్రమాలను నిర్వహింపచేస్తున్నది. చూసేవారికి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నట్టు, శ్రీ మహావిష్ణువు పోషణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, పరమేశ్వరుడు లయకారకుడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ నిజానికి వారి ముగ్గురిని సృష్టించి వారికి ఈ కార్యభారాన్ని అప్పగించి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నది అమ్మే. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మ దివ్య వైభవాన్ని జ్ఞాపకం చేస్తూ వ్యాస మహర్షి చెప్పిన మాట. ఈ వ్యాసుల వారే దేవి భాగవతంలో చక్కని సన్నివేశాన్ని కల్పించారు. త్రిమూర్తులు ముగ్గురు ఒకసారి మణిద్వీపానికి వెళ్లి అమ్మ సన్నిధిలో అమ్మను దర్శించుకున్నారు. అదొక అద్భుతమైన వృత్తాంతం. దేవి భాగవత పురాణంలో వర్ణించిన సన్నివేశం. భువనేశ్వరి సందర్శనం చేశారు త్రిమూర్తులు ముగ్గురు. ఒక దివ్య విమానం వచ్చింది వారి దగ్గర. 7 ఊర్ధ్వలోకాలు దాటి, వైకుంఠాన్ని కైలాసాన్ని దాటి, గోలోకాన్ని దాటి ఆ పైన ఉన్న మణిద్వీపానికి వారు చేరారు. అన్ని ప్రాకారాలు దాటుకుంటూ 18 ప్రాకారాలు దాటుకుంటూ చెట్టు చివరి ప్రాకారంలో అడుగుపెట్టి శ్రీమన్ నగరంలో ప్రవేశించి మణిద్వీపంలో అడుగుపెట్టి చింతామణి గృహంలో పంచ బ్రహ్మాసన స్థితి అయిన అమ్మను దర్శించుకున్నారు త్రిమూర్తులు ముగ్గురు. అయితే అమ్మ ఉన్న ఆ గదిలో అడుగు పెట్టగానే వాళ్ళు స్త్రీలుగా మారిపోయారు. కొంచెం కలవరపడ్డారు. విష్ణుమూర్తి ముందుగా తేరుకున్నాడు. ఓహో, అమ్మ మరింతగా అనుగ్రహించింది, అమ్మ స్త్రీమూర్తిగా ఉన్నది కాబట్టి మనం స్త్రీ రూపాలను పొందడం, అమ్మను సేవించుకోవడానికి మరింత సౌకర్యం. ఇది అమ్మ అనుగ్రహమే కానీ మరొకటి కాదు అనుకున్నాడు. వాళ్ళు ముగ్గురు అమ్మను ఆరాధించారు, అమ్మను అర్చించుకున్నారు. అమ్మవారిని చిరునవ్వుతో ప్రేమతో పలకరించి తన నుంచి వెలువడిన రాజసీ శక్తి సరస్వతిగా చేసి బ్రహ్మదేవుడికి, తన నుంచి వెలువడిన తామసీ శక్తిని పార్వతిగా చేసి పరమేశ్వరుడికి, తన నుంచి వెలువడిన సాత్వికీ శక్తిని లక్ష్మిగా రూపొందించి శ్రీ మహావిష్ణువునకు అప్పగించి వీరి సహకారంతో మీరు సృష్టి స్థితి లయ కార్యక్రమాలు నిర్వహించండి అని ఆదేశించారు. అప్పుడు వారంతా కృతజ్ఞతాపూర్వకంగా అమ్మ దివ్య వైభవాన్ని కీర్తిస్తూ స్తోత్రం చేస్తారు. దేవి భాగవత పురాణంలో కనిపించే ఒక పరమాద్భుతమైన సన్నివేశం. అక్కడ శ్రీ మహావిష్ణువు ఒక స్తోత్రం చేస్తాడు. సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం, సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం, శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం, సంహృత్య కల్పసమయే రమతే తథైకా, తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. విశ్వజననివైన నీకు నమస్కరిస్తున్నానమ్మా. నువ్వు ఎలాంటి దానివి అంటే శక్త్యా స్వయా త్రిగుణయా, నీ నుంచి నీ శక్తిలో నుంచి స్వయంగా ఆవిర్భవించిన నీవే అయిన నీ సొంతమే అయిన ఈ త్రిగుణాలు ఆధారంగా అఖిలం ఇదం జగత్ సృష్ట్వా, ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు. సత్వగుణం ఆధారంగా ఈ సమస్త రజోగుణం ఆధారంగా సృష్టించి సత్వగుణం ఆధారంగా ఈ సమస్త ప్రపంచాన్ని పరిపాతి విశ్వం, సత్ అసత్తులు మేళవించి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు. కేవలం సత్స్వరూపం మాత్రమే, సద్గుణం మాత్రమే ఉంటే, సత్ మాత్రమే ఉంటే సృష్టి ఏర్పడు. కేవలం బంగారం ముద్ద ఉంటే ఆభరణం తయారు కాదు, దానిలో కొంత రాగి కలపాలి. అలాగే సత్పదార్థంలో కొంత అసత్పదార్థాన్ని కలపాలి. ఈ అసత్పదార్థాన్ని మాయ అవ్యక్తము అంటారు వేదాంత శాస్త్రం. బంగారంలో ఎంతో కొంత రాగి కలిపితే గాని ఆభరణం ఆకారం ఏర్పడే అవకాశం ఉండదు. సత్పదార్థంలో ఎంతో కొంత అసత్పదార్థం అనే పేరుతో అవ్యక్తము మాయ అనే దాన్ని మేళవించినప్పుడే సృష్టి ఏర్పడుతుంది. సృష్టి ఏర్పడినప్పుడే అందులో మాయ ఉంది. మాయ ఉంటేనే సృష్టి ఏర్పడింది. అందుకే సృష్టిలో ఉన్న జీవులందరూ మాయలో పడుతుంది. మాయలో పడకుండా ఉండాలంటే ఈ మాయ ఎవరు విసిరారో వారి పాదాలు ఆశ్రయించాలి. కబీర్ దాస్ ఒక చమత్కారమైన మాట చెప్పాడు, మాయాజాలం అనే కథ. ఓ జాలరివాడు నదిలో మోకాటి రోతు నీళ్లలో నిలబడి వల విసురుతాడు. దూరంగా నదిలోకి వెళ్ళిన చేపలన్నీ వలలో పడతాయి.
విసిరిన వాడి పాదాల దగ్గర ఉన్న చేపలు వలలో పడవు. పరమాత్మ ఈ మాయా జాలం విసిరాడు. ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయించిన వారికి బంధంలో చిక్కుకునే ప్రమాదం ఉండదు. ఆ మాయలో పడకుండా ఉండాలి అంటే అమ్మ పాదాలను ఆశ్రయించాలి. ఆ ఆ సత్యాన్ని చెప్పడానికి ఆ చమత్కారమైన కథ చెప్పాడు. విపది కిం స్మరణీయా అని ప్రశ్నించి శంకరాచార్య స్వామి ప్రశ్నోత్తర రత్నమాలికలో శరణయుగళం అంబాయాహ, కష్టం కలిగితే ఏం చెయ్యాలి అంటే అమ్మ పాదాలను స్మరించాలి, మనస్సులో అమ్మ పాదాలను ఆశ్రయించాలి. కష్టం కలిగితే ఆశ్రయిస్తే ఆ కష్టం పోతుంది. అసలు ఎప్పుడు అమ్మ పాదాలే ఆశ్రయిస్తే కష్టమే కలగదు కదా. ఈ సత్యం చెప్పడానికి ఆదిశంకరుడు చమత్కారంగా ఆ మాట. అందుకని రజోగుణం ఆధారంగా బ్రహ్మదేవుడి ద్వారా సృష్టిని జరిపిస్తున్నావమ్మా, సత్వగుణం ఆధారంగా నా ద్వారా పోషణ కార్యక్రమాన్ని నిర్వహింపచేస్తున్నావమ్మా, తమోగుణం ఆధారంగా మా పరమేశ్వరుడి ద్వారా లయ కార్యక్రమాన్ని నిర్వహింపచేస్తున్నావమ్మా. సంహృత్య కల్ప సమయే రమతే తథైకా తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. అలా సమస్తమైన విశ్వానికి, సమస్త బ్రహ్మాండ భాండాలకు తల్లిగా ఉన్న నీకు నమస్కరిస్తున్నానమ్మా అన్నాడు విష్ణుమూర్తి దేవి భాగవత పురాణంలో ఆ సన్నివేశంలో. అంటే సృష్టి స్థితి లయాలు అమ్మవారు కేవలం కంటి కదలిక ద్వారా నిర్వహించగలుగుతున్నది. ఆ కంటిలోని 3 రంగులు ఈ సృష్టి స్థితి లయాలను నిర్వహింపచేసే త్రిమూర్తులకు, ఆ త్రిమూర్తుల ఆవిర్భావానికి మూల కారణమైన త్రిగుణాలకు సంబంధించినవి సుమా. ఆ సంగతి చెప్పడానికి కాటుక పెట్టుకున్న అందమైన కన్నులలో అర్ధ వలయాకారంగా ఉన్న 3 నేత్రాలు, ఒక్కొక్క నేత్రంలో ఉన్న 3 రంగులు అమ్మ కలిగి ఉన్నది అనే విశేషాన్ని చమత్కారంగా ఇక్కడ వర్ణించారు. ఇలా అమ్మవారి కన్నుల్లో ఉండే 3 రంగులు, 3 కన్నుల్లో ఉండే 3 రంగులు ఆధారంగా మరో శ్లోకం కూడా చెప్పారు. 54వ శ్లోకంలో కూడా ఇదే విశేషాన్ని చెప్పారు. అమ్మా, అసలు ఈ 3 కన్నులు 3 రంగుల్లో ఎందుకున్నాయి? ఒక్కొక్క కంటిలోనూ ఈ 3 రంగులు ఎందుకున్నాయి? నాకు అర్థమైందమ్మా. మేం మామూలు మానవులం కదా, ప్రాణులం కదా, సర్వసాధారణంగా అన్ని అవకాశాలు ఉన్నా సత్కార్యాలు చేయడానికి వెనుకంజ వేస్తాం. ఇవన్నీ అవరోధాలున్నా ఏదో ఒక రకంగా ఆలోచించి కూడని పనులు చేస్తూ ఉంటాం. మమ్మల్ని ఉద్ధరించాలని నీకు మా మీద ప్రేమ కలిగిందమ్మా. బిడ్డలను సంస్కరించడం, లాలించడం, పాలించడం, సంస్కరించడం ద్వారా, సద్బుద్ధిని కలిగించడం ద్వారా, సన్మార్గంలో ప్రవేశపెట్టడం ద్వారా బిడ్డలకు రక్షణ కలిగించడం తల్లి కార్యక్రమం. అందుకని అపవిత్రమైపోతున్న మమ్మల్ని పవిత్రీకృతం చేయడానికే, పవిత్రులను చేయడానికే, సంస్కరించడానికే నువ్వు ఈ 3 రంగులు కలిగి ఉన్నావమ్మా. ఎందుకంటే దయకు నిలయమైన తల్లివి నువ్వు. దయ నీకు ఎప్పుడూ నీ వెంట ఉంటుంది. దయ లేకుండా నువ్వు ఉండవు. దయాగుణమే నీ స్వరూపం. నీకు దయకు అభేదం. ఆ దయాగుణాన్ని నీ కన్నుల్లో నింపుకున్నావు. అది 3 రంగులుగా వ్యక్తమవుతోంది. అరుణ, ధవళ, శ్యామ వర్ణాలుగా కనపడుతోంది అని అమ్మను కీర్తించారు 54వ శ్లోకంలో ఆదిశంకరుడు. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే పశుపతి పరాధీన హృదయే. సంబోధన చూడండి. పశుపతికి పరాధీనమైన హృదయం కలిగిన తల్లి. పరమేశ్వరుడికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు పశుపతి. ఎందుకని? ప్రాణులందరూ పశువులు. అదేంటంటే కొందరు మానవులు కూడా ఉన్నారు కదా, అంటే మానవులు కూడా పశువులే జ్ఞానం పొందే వరకు. పశువు అంటే జ్ఞానము లేకపోవడం అర్థం, అంతేగాని జంతువు కాదు. జంతువుకి జ్ఞానం ఉంటే అది పశువు కాదు. మానవుడికి జ్ఞానం లేకపోతే వాడు కూడా పశువు. అందుకని విద్య లేనివాడు ఎంత పశువు అన్నారు. విద్య అంటే కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు కాదు. సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనే ఆలోచన ఉంటే అది విద్య. విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగము తోడి పశువుగాక అన్నాడు ప్రహ్లాదుడు భాగవతంలో పోతన్న గారి మాటలు. పరమాత్మ యందు భక్తి, ఆ భక్తి ద్వారా పరమాత్మ స్వరూపమే ఈ సమస్త ప్రపంచము అని తెలిసి అందరితో సన్మార్గ వర్తనుడుగా ఉండడం మాత్రమే మానవ జీవితానికి లక్ష్యం. కాబట్టి అలా ఎవడు సత్ప్రవర్తన కలిగి ఉండడో వాడు పశువు కిందే లెక్క.
ఇలా సత్ప్రవర్తన లేక అజ్ఞానంలో మునిగిపోయిన జీవులను ఉద్ధరించాలి అని అమ్మవారికి అనిపించింది. ఎలా ఎందుకు అనిపించింది అంటే ఇది భర్త గారికి ఉన్న లక్షణమే. ఆయన పశుపతి. పశుపతిగా ఎందుకున్నాడు? ఈ పశు స్వభావం కలిగిన అజ్ఞాన జీవులందరినీ సన్మార్గంలో ప్రవేశపెట్టడమే ఆయన కార్యక్రమం. మరి అయ్యవారి కార్యక్రమాన్ని అమ్మవారు కూడా పుణికిపుచ్చుకున్నది. అర్థాంగి కదా. ఆయన మనస్సుకు అనుకూలంగా ఆయన కార్యక్రమం ఏదో అదే ఈమె కార్యక్రమం. నీ కార్యక్రమాలు నీవి, నా కార్యక్రమాలు నీవి, నీ వ్యవహారం నీది, నా వ్యవహారం నాది అంటే అమ్మవారు కూడా లోకంలో ఉన్న అందరూ ఇల్లాళ్ళ లాంటిదే అయిపోతుంది. భర్త కార్యక్రమం ఏదో అమ్మవారి కార్యక్రమం కూడా అదే. భర్త ఆశయం ఏదో అమ్మవారి ఆశయం కూడా అదే. భర్త జీవన లక్ష్యం ఏదో అమ్మవారి లక్ష్యం కూడా. పాతివ్రత్యం యొక్క పరాకాష్ఠ స్థితి ఎలా ఉంటుంది అంటే తనకంటూ ప్రత్యేకమైన ఆలోచన లేక సర్వ సమర్పణ భావం వ్యక్తం చేసి ఒక సాధ్వి ఎలా ఉంటుందో తన ఆచరణ ద్వారా లోకానికి నిరూపించింది. అందుకని అజ్ఞానపూర్వకమైన లక్షణం కలిగిన జీవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామి పశుపతి అయితే అమ్మవారికి కూడా అదే హృదయం ఉంది, అదే ఆలోచన ఉంది, అదే లక్షణం ఉంది, అదే స్వభావం ఉంది, అదే పద్ధతి ఉంది. అందుకని పశుపతి పరాధీన హృదయే అని సంబోధించారు. పశుపతి అయిన పరమేశ్వరుడికి నీ హృదయాన్ని అధీనం చేసేసావు. ఆయన స్వాధీనం అయిపోయింది నీ మనస్సు. అందువల్ల ఆయన కార్యక్రమమే నీ కార్యక్రమం కూడా. అలా ఉన్న నువ్వు ఏమనుకున్నావు? పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైః నేత్రైః అరుణ ధవళ శ్యామరుచిభిః. దయామిత్రైః నేత్రైః, దయకు మైత్రి భావం కలిగిన అంటే దయాగుణంతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన దయాగుణమే తానైపోయిన నేత్రాలు నీవి. నీలోని దయాగుణం అంతా కన్నుల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఏం రంగులు కనపడుతున్నాయి? ఆ దయాగుణం అరుణ ధవళ శ్యామ రుచిభి. ఒకటి అరుణ ఎర్రని రంగు, ఒకటి ధవళ తెల్లని రంగు, ఒకటి శ్యామ నల్లని రంగు. ఇంత క్రితం శ్లోకంలో ఆ మూడు రంగులు ఎందుకు కనపడుతున్నాయో ఆ విశేషాలు చెప్పారు. వాటిని మరొక తీరులో చెప్పారు. ఎందుకు ఈ మూడు రంగులు ఇలా ఉన్నాయంటే పవిత్రీకర్తం, అజ్ఞాన జీవులైన వారిని వారి అజ్ఞానాన్ని సంస్కరించి పవిత్రులను చేయడానికి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే పశువులుగా ఉండిపోతారు. లలిత సహస్రనామ స్తోత్రంలో ఒక చమత్కారమైన నామం ఉంది, పశులోక భయంకరీ. అంటే పశువులందరూ ఉండే సమూహం పశులోకం. ఆ పశులోకానికి భయాన్ని కలిగిస్తుంది అంటే పశువులందరినీ సంహరిస్తుంది అనమాట. అజ్ఞాన జీవులందరినీ సంహరిస్తుంది అని మామూలుగా మనం అర్థం చేసుకుంటాం. కాదు, జాగ్రత్తగా ఆలోచిస్తే లోకము అనే మాటకు మన సంప్రదాయంలో మనస్సు అని అర్థం తెలుసుకో. వాడు మన మధ్యలోనే ఉన్నాడు కానీ ఈ లోకంలో లేడండి, వాడి లోకంలో వాడు ఉన్నాడు అంటే వాడి మనస్సు వేరే చోటు ఉంది అని. భగవాన్ రమణ మహర్షి దగ్గరకు ఎవరైనా వస్తే ఆ స్వామి వచ్చిన ప్రతి వాళ్ళని పలకరించి ప్రేమగా లోకం ఎలా ఉంది నాయన అని అడిగేవారట. ఆయనకి ఎందుకు లోకం సంగతి? వరల్డ్ క్రికెట్ ఏమైందో ఆయనకు కావాలా? లేకపోతే రాజకీయాలు కావాలా? ఏ పార్టీ ఎన్నికల్లో గెలిచిందో ఆయనకు కావాలా? రాజధాని తగాదా ఏమైందో ఆయనకు కావాలా? సుప్రీంకోర్టు తీర్పు ఏమైందో ఆయనకు కావాలా? ఎందుకు అడుగుతున్నారు? లోకం అంటే మనస్సు కాబట్టి ఇతడి మనస్సు ఎలా ఉందో తెలుస్తుంది. మనస్సు ఎలా ఉందో చెప్పానంటే వాడు చెప్పడం సిగ్గుపడతాడు, చెప్పినా నిజం చెప్పడు, ఇబ్బంది పడతాడు. స్వామివారి దగ్గరికి ఎందుకు చంద్రబాబు అనుకుంటాడు. అందుకని లోకం ఎలా ఉందో చెబితే వాడి మనస్సు ఎలా ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి. అందుకని లోకం ఎలా ఉందో ఆయన ప్రతివాడిని ఒకరిని అడగచ్చు, అందరినీ అదే అడిగేవారు. లోకంతో సంబంధం లేకుండా నిరంతరం దైవ చింతనలో మునిగిపోయిన భగవాన్కి, ఆ రమణ మహర్షి గారికి లోకంతో పని ఏమిటండి? ఎందుకు అడుగుతున్నారు? లోకం అంటే మనస్సు. నారదుడు అన్ని లోకాల్లోనూ సంచరిస్తాడని పురాణాల్లో చెప్తారు. నారదుడు అన్ని లోకాల్లో సంచరిస్తాడంటే అర్థం ఏదో ప్రవరాక్షుళ్లాగా పాదాలకు లేపనం పూసుకుని అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడను, లేకపోతే ఏ దేశం వెళ్ళడానికైనా కావలసిన వీసా, పర్మనెంట్ వీసా దగ్గర పెట్టుకుని తిరిగేస్తూ ఉంటాడనో అర్థం కాదు. లోకం అంటే మనస్సు కాబట్టి అన్ని లోకాలు సంచరిస్తాయంటే అందరి మనస్సు తెలిసినవాడు. సత్యభామ మనస్సు ఏమిటో తెలిసి ఆమె కథను తులాభారం పేరుతో ఒకలా నడిపి ఆమెలో ఉన్న అహంకార భావాన్ని పోగొట్టాడు.
కంసుడి మనస్సు ఏమిటో తెలుసు, అతని కథ నడపాల్సిన తీరులో నడిపాడు. హిరణ్యకశిపుడి మనస్సు ఏమిటో తెలుసు. జీవులందరి మనస్సులు ఎలా ఉంటాయో తెలిసి ఆ మనస్సుల స్వభావానికి అనుగుణంగా సంచరించగల, వ్యవహరించగల ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వాడు. నారం దదాతి ఇది నారం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి. అందువల్ల అన్ని లోకాలు సంచరిస్తాడు అంటే అందరి మనస్సులు తెలుసుకున్నవాడు అని అర్థం అన్నట్టుగా, లోకం అంటే మనస్సు. పశులోక అంటే పశుప్రాయమైన అజ్ఞానపూర్వకమైన మనస్సుకు ఆమె భయాన్ని కలిగిస్తుంది. భయం వల్ల ఆ అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుందన్నమాట. అంటే పశు స్వభావం కలిగిన వారిలోని పశు స్వభావాన్ని తొలగింపజేసి వారిలో జ్ఞానాన్ని ప్రవేశపెడుతుంది. లోకం అంటే మనస్సు అనే అర్థాన్ని గమనించాలి. ఎందుకు ఈ పని చేస్తోంది అంటే పశుపతి పరాధీన హృదయే. అది శంకరాచార్యుల వారు ఆ అద్భుతమైన సంబోధన చేయడంలోని ఆంతర్యం. పశుపతి పరాధీనమైన హృదయం కలిగిన ఆ తల్లి పవిత్రీకర్తుం నహా నహా, మమ్మల్ని అందరినీ, మా అందరినీ పవిత్రుల్ని చేయాలని కదమ్మా అనుకుంటున్నావు నువ్వు. పాపం శంకరాచార్యుల వారికి మన మీద ఉండే ప్రేమ కొద్దీ మనందరినీ ఆయనతో కలుపుకున్నారు. ఆయన నన్ను కూడా పవిత్రుడిని చేయడానికేనమ్మా అని మనలో కలిసిపోయారు. అది మన మీద ప్రేమ, యథార్థం అనుకోకూడదు. శంకరులు ఎక్కడ, మనం ఎక్కడ. మనను ఉద్ధరించడానికి ఆదిశంకరులు అమ్మవారు ఏం చేసిందో చెప్తున్నారు ఈ శ్లోకం. మా అందరినీ పవిత్రుల్ని చేయడానికి, సముద్ధరించడానికి అమ్మా నువ్వు దీక్షా కంకణ ధారణ చేసావు తల్లి. దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః. ఈ 3 రంగులతో నువ్వేం చేశావు అంటే నీ కన్నులను ఒక త్రివేణి సంగమంగా మలచుకున్నావమ్మా. అందుకని ఆ కన్నుల్లో 3 నదులు కనపడుతున్నాయి. కాదు, ఒక నదము, 2 నదులు కనపడుతున్నాయి. తూర్పు నుంచి పడమరకు ప్రవహించి పడమర సముద్రంలో కలిసిపోయే వాటిని నదము అంటారు. పడమర నుంచి తూర్పుకు వచ్చి తూర్పు సముద్రంలో కలిసిపోయే వాటిని నదులు అంటారు. గంగా యమునలు నదులు. ఇప్పుడు శోణ అని ఒక నది ఉంది. అలవాటుగా మనం నది అంటాం కానీ అది శోణ నదము. ఎందుకంటే అది పడమర నుంచి తూర్పు నుంచి ప్రవహించి పడమర సముద్రంలో కలుస్తుంది. అందుకని శోణ నదము అన్నారు. నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమము. శోణ అంటేనే ఎరుపు. శోణ నది నదము ఎర్రగా ఉంటుంది. గంగా నది తెల్లగా ఉంటుంది. తపనతనయేతి ధ్రువమము. మూడోది తపనతనయ. తపనుడు అంటే సూర్యుడు. సూర్య తనయ అంటే యమున. యమునా నది నల్లగా ఉంటుంది. శోణా నదము ఎర్రగా ఉంటుంది. గంగా నది తెల్లగా ఉంటుంది. యమునా నది నల్లగా ఉంటుంది. కనుపాప, కనుగుట్టు, ఎర్రజీరలు ఈ 3 రంగులు అమ్మవారి కన్నుల్లో ఉన్నవి మరొకటి ఏదో కాదు. శోణ, గంగా, యమునలే సుమా. నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమము. త్రయాణం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం. ఈ 3 వేరువేరుగా లేకుండా 3 కలిసిపోయి త్రివేణి సంగమంగా 3 రంగులు కలిసి ఒకే కన్ను అనేదిగా కనపడుతోందో, కన్ను రూపంలో కనపడుతోందో, కన్నుల రూపంలో కనపడుతూ ఒకటిగానే ఉంది కానీ అందులో 3 రంగులు ఉన్నాయి. అలాగే త్రివేణి సంగమంలో 3 కలిసిపోయి ఒకటిగానే ఉంటాయి. శోణ నదము, గంగా యమున నదులు కలిసిపోయి ఉన్నాయి. ఈ శోణ నదం అనేది గంగా నది కాశీకి చేరక ముందే గంగలో కలుస్తుంది. తర్వాత అలహాబాద్ ప్రయాగ దగ్గరికి వచ్చేప్పటికి యమునా నది కలుస్తుంది. మనకు గంగా యమున సరస్వతి నదులు త్రివేణి సంగమం అని చెప్తారు. కానీ శంకరుల వారు ఏమంటున్నారంటే ముందే కలిసిన శోణా నదిని చెప్పి, ఎందుకంటే సరస్వతి అంతర్వాహిని, సరస్వతి నది ఉందని చెప్పడమే కానీ మనకు కనిపించదు. అందుకని కనపడుతున్న 3 నదులు చెప్తూ శోణా నది, గంగా నది, యమునా నది. శోణ నది అని వాడుకలు అంటున్నాం. శోణ నదము, గంగా నది, యమునా నది ఈ 3 త్రివేణి సంగమం. త్రయాణం తీర్థానాముపనయసి. ఈ 3 రకాల తీర్థాలు కలిసిన త్రివేణి సంగమాన్ని మాకు అనుగ్రహిస్తున్నావమ్మా. సంభేదం అనఘం. మమ్మల్ని పవిత్రుల్ని చేయడానికి, పాపరహితుల్ని చేయడానికి. పవిత్రీకర్తుం నః. ఇది నీ లక్ష్యం తల్లి. అందుకోసం ఈ పని చేస్తున్నావమ్మా నువ్వు. ఈ పని చేస్తున్నానని చెప్పడానిక అన్నట్లుగానే నీ కన్నుల్లో ఈ 3 రకాల రంగులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావమ్మా త్రివేణి సంగమంగా.
త్రివేణి సంగమమే అమ్మ కన్నుల్లో ఉన్నది. సాధారణంగా నదీ స్నానం పుణ్యప్రదమైందని, అందులోనూ త్రివేణి సంగమ స్థానంలో గనక స్నానం చేస్తే మరింత పవిత్రమైందని, సమస్తమైన పాపాలను పరిహరింపజేసి పుణ్యప్రదమైన దివ్యస్థితిని ప్రసాదిస్తుందని ఒక విశ్వాసం. అంటే నదిలో మునిగినంత మాత్రాన పాపాలన్నీ పోతాయా అంటే, ఆ సంకల్పం గట్టిగా ఉంటే ఒక్కసారి నదీ స్నానం చేశాక ఇన్నాళ్ళు నా జన్మంతా జీవితం అంతా అనేక రకాల పాపాలు తెలుసో తెలియకో, తెలిసి తెలియకో ఏవో చేశాను, ఇక నుంచి చెయ్యను అనే ఒక పవిత్రమైన సంకల్పం కలుగుతుంది పవిత్రమైన నదిలో మునగడం ద్వారా. అంతేగాని ఇప్పటి వరకు చేసిన పాపాలు అనుభవించవలసింది. ఇక నుంచి పాప సంకల్పాలు కలగకుండా ఉండే పుణ్యప్రదమైన స్థితి వస్తుంది. తాత్కాలికంగా ఏమవుతుందంటే ఆ గంగకున్న పవిత్రత, యమునకున్న పవిత్రత, ఈ నదులకుండే పవిత్రత కారణంగా ఇతడి శరీరాన్ని, ఇతడి సంకల్పాలను అంటి పెట్టుకుని ఉన్న పాపాలు తాత్కాలికంగా వదిలిపెట్టాయి. ఎంతసేపు ఉంటాడు గంగానది నీళ్లలో? 10 నిమిషాలు ఉంటాడు, పావుగంట ఉంటాడు. గంగానదికి మహిమ ఉన్నమాట యథార్థమే, ప్రభావం ఉన్నమాట యథార్థమే, పాపాలను తొలగించగలిగిన లక్షణం ఉంది. కానీ ఎంతసేపు ఉంటాడు గంగానది నీళ్లలో? ఓ పావుగంట ఉంటాడు, ఒడ్డుకు రాగానే మళ్ళీ పట్టుకుంటాడు. కాబట్టి పాప సంకల్పాలను తొలగించి అతన్ని పవిత్రుణ్ణి చేస్తుంది త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమం కోసం ప్రయాగ వెళ్ళాలి అనుకోక్కర్లేదు. అమ్మవారి కన్నుల దృష్టి మన మీద పడేందుకు వీలైన సత్ప్రవర్తన అలవరుచుకున్నామా? అమ్మను ఆరాధించడం మనకు చేతనైందా? అది చాలు. అక్కడే త్రివేణి సంగమం ఉన్నది. ఎందుకున్నది? అమ్మ ఎందుకు ఈ 3 రంగులు త్రివేణి సంగమంలాగా ఏర్పాటు చేసుకుంది అని ఆలోచిస్తే, త్రివేణి సంగమం వలె ఏర్పాటు చేసుకున్న ఈ 3 రంగులు ఉన్న పద్ధతిని తన కన్నుల్లో పెట్టుకోవడంలో ఉద్దేశం పవిత్రీకర్తుం నః, మనకు పవిత్రతను ప్రసాదించడానికి. తన బిడ్డలైన ఈ సృష్టిలోని సకల జీవులు పవిత్రమైన పద్ధతిలో ఉండాలి. దుర్జనః సజ్జనో భూయాత్, సజ్జనః శాంతిమాప్నుయాత్, ఇది సంప్రదాయం. దుర్మార్గుడు సన్మార్గుడుగా మారాలి, ఆ సన్మార్గుడు సుఖాన్ని పొందాలి, అప్పుడు లోకానికి క్షేమం కలుగుతుంది. దుర్మార్గుడు దుర్మార్గుడుగానే ఉండిపోతే వాడి వల్ల ప్రపంచానికి ప్రమాదం, సన్మార్గుడైన వాడికి ప్రమాదం. తల్లి దుందుడుకు వాడిని ఎందుకు శిక్షిస్తుంది అంటే మంచివాడికి రక్షణ కల్పించడానికి. కానీ అమ్మ ఏం చేస్తోంది అంటే అతన్ని కూడా సజ్జనుడుగా మార్చి సమస్త లోకాలకు క్షేమాన్ని కలిగిస్తోంది. అది అమ్మ దివ్యమైన కరుణకు లక్షణం. అందుకని దయా మిత్రైర్నేత్రైః అన్నారు. ఈ త్రివేణి సంగమం ప్రయాగలో ఉంది. మానవ శరీరంలో కూడా ఒక త్రివేణి సంగమం ఉన్నది. సాధకుడు ఒక్కసారి అమ్మ కన్నుల్లోకి చూసి తనలోకి తాను చూచుకునే అంతర్ముఖుడు కాగలిగితే, ఆధ్యాత్మిక సాధన చేయగలిగితే ఒక విశేషం కనబడుతుంది అన్నారు ఆదిశంకర్. సూచన చేస్తున్నారు చమత్కారంగా. ఏమిటా విశేషం అంటే, త్రివేణి సంగమం అంటే 3 ప్రవాహాలు కలవడం కదా. మానవ శరీరంలో అనేక రకాల నాడులు ఉన్నాయి. ఎన్నో నాడులు, సమస్తమైన నాడీ మండల నిర్మాణమే మానవ శరీరం అని చెప్తారు. అందులో వెన్నెముకను ఆశ్రయించి 3 నాడులు ఉన్నాయి. ఇడ, పింగళ నాడులు అటు ఇటు ఉంటాయి, మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది. అటు ఇటు ఉన్న ఇడా పింగళ నాడులు, మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి, ఈ మూడు దారులుగానే ఉంటాయి. వెన్నెముక నుంచి ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేసి పైపైకి వస్తే భ్రూమధ్య స్థానం కనుబొమ్మల మధ్యకు వచ్చేసరికి ఈ 3 కలుస్తాయి. కనుబొమ్మల దగ్గర ఈ 3 కలుస్తాయని చెప్పడానికి గుర్తుగానే మన సంప్రదాయంలో ఒక సంప్రదాయాన్ని అనుసరించేవారు అడ్డంగా 3 తెల్లని గీతలు విభూతి రేఖలు, మరొక సంప్రదాయాన్ని అనుసరించేవారు నిలువుగా 3 గీతలు తిరునామాలు, మరొక సంప్రదాయాన్ని అనుసరించేవారు 3 కలిసి ఒకటే అవుతున్నప్పుడు 3 ఎందుకు అని ఒకే ఒక కుంకుమ బొట్టు. శైవ, వైష్ణవ, శాక్తేయాది సంప్రదాయాలు అన్నింటిలోనూ కూడా భ్రూమధ్య స్థానంలో ఒక సంకేత రూపంలో ఉండే తిలకధారణ చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే, విభూతి ధారణ చేయడంలో ఉన్న విశేషం ఏమిటి అని పరిశీలిస్తే, తిరునామం పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ఆలోచిస్తే, కుంకుమను ధరించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటని పరిశీలిస్తే అది ఒక గుర్తనమాట. ఇక్కడ త్రివేణి సంగమం ఉన్నది సుమా. ప్రయాగ రామాయణ మహాకావ్యంలో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు సీతారామ లక్ష్మణుడు. అరణ్యవాసం ప్రారంభిస్తూ అరణ్యంలో వరుసగా ఒక్కొక్క ప్రదేశానికి వెళుతూ, ఇంకా అప్పటికి చిత్రకూటానికి వెళ్ళలేదు, భరద్వాజ మహర్షిని కలుసుకున్నారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. నువ్వు వస్తావని తెలుసయ్యా, చాలా సంతోషం, మా ఆశ్రమంలోనే ఉండమన్నాడు.
పుణ్యశ్చ రమణీయశ్చ భవత్విహ భవాన్ సుఖం వసత్విహ భవాన్ సుఖం. ఇక్కడ సుఖంగా ఇక్కడే ఉండవయ్యా అన్నాడు. కాదు, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నది దండకకు, మధ్యలో కొద్దిసేపు మజిలీ తీసుకుని దండకారణ్యానికి వెళ్ళాలి. నేను ఈ లోపల ఉండడానికి అనువైన ఒక ప్రదేశాన్ని సూచన చేయండి మహర్షి అని రాముడు ప్రార్థించాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఒక ప్రదేశాన్ని చెప్పాడు. దశక్రోశ ఇతి స్థాత గిరిర్యత్ర నివత్స్యతి, దశక్రోశ ఇతి స్థాత గిరిర్యత్ర నివత్స్యసి, చిత్రకూట ఇతి ఖ్యాతో గంధమాదన సన్నిభ. చిత్రకూటం ఒక పర్వతం ఉందయ్యా, అది గంధమాదన పర్వతంతో సమానమైన స్వభావం కలిగిన గొప్ప పర్వతం. ఇక్కడి నుంచి దశక్రోశ 10 క్రోశల దూరంలో ఉన్నది సుమా. ఆ చిత్రకూట పర్వతం దగ్గర నువ్వు నివత్స్యసి, అక్కడ ఉండు కొన్నాళ్ళు. భరతుడు రావాలి, పాదుకలు ఇవ్వాలి, పాదుకా పట్టాభిషేకం జరగాలి, భరతుడు రాజప్రతినిధి కావాలి. అయోధ్యలో కూడా రాముడి పాదుకలే పరిపాలించాలి, రాముడి పాదాలు అరణ్యం అంతా సంచరించాలి. లోక కళ్యాణానికి రెండో అవసరం. ఇది జరగడానికి త్రికాలవేది అయిన భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి చేసిన సూచన మనకు అయోధ్యాకాండలో కనిపిస్తుంది. ఎక్కడుంది? ఇక్కడి నుంచి 10 క్రోశల దూరంలో ఉంది అంటున్నాడు. ప్రయాగలో నదీ తీరంలోనే త్రివేణి సంగమ స్థానం దగ్గరే భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉన్నది. అయోధ్యాకాండలో ఆ వర్ణనంతా చేశారు వాల్మీకి మహర్షి. భూమధ్య స్థానమే త్రివేణి సంగమం అని చెప్పుకున్నాం. ఈ భూమధ్య స్థానం నుంచి మన చూపుడు వేలు ఒకదాని పైన ఒకటి ఇలా అడ్డంగా పెట్టుకుంటే సరిగ్గా 10 వేళ్లు వెళ్ళేటప్పటికీ సహస్రార కమలం దగ్గరకు వెళ్తాం. అంటే యోగ సాధనలో భూమధ్య స్థానమే త్రివేణి సంగమం, సహస్రార కమలం అనే పేరుతో పిలువబడే స్థానమే చిత్రకూటం. అందుకే దాని పేరు చిత్రకూటం అన్నారు. చిత్ త్ర కూటం. చిత్ అంటే చైతన్యం, అంటే జ్ఞానం, దాన్ని త్ర రక్షిస్తూ ఉండే కూటం అది. అక్కడ జ్ఞానమునకు సంబంధించిన విశేషం అంతా ఉంటుంది. అందుకే అక్కడి వరకు వెళ్ళాలి యోగ సాధన, ఊర్ధ్వ దిశగా ప్రయాణించి. అందుకు మానవ దేహం చాలా అనుకూలమైంది. మెడ బాగా పొడవుగా ఉండే జిరాఫీకి కూడా వెన్నెముక అడ్డంగానే ఉంటుంది, ఒక్క మానవుడికి మాత్రమే వెన్నెముక నిలువుగా ఉంటుంది అని లోగడ మనం అనుకుంటాం. ఈ నిలువుగా ఉండడం వల్ల ఏమిటయ్యా ఉపయోగం అని ఆలోచిస్తే, ఊర్ధ్వ దిశగా యోగ సాధన చేసి సహస్రారాన్ని చేరడానికి కావలసిన అవకాశం మానవుడికి ఉంది. పరమాత్మ దర్శనం పొందే అవకాశం ఉంది. అమ్మను అంతరంగంలోనే దర్శించి ఆనందించగల అద్భుతమైన అవకాశం మానవ ప్రాణికి ఎక్కువగా ఉంది. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువునాం అంటే పుట్టిన ప్రాణులు, వీటిలో మానవ జన్మ దుర్లభమైంది. దుర్లభం అన్నారు కానీ ఉత్తమం అనలేదు. ఉత్తమం చేసుకోవాలి మనం. దుర్లభం అంటే అంత తేలిగ్గా దొరికేది కాదు. మానవుడిగా పుట్టడమే అరుదైన విషయం. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ, దుర్లభం త్రయమేవ ఏతత్ దైవ అనుగ్రహ హేతుకమని వివేక చూడమణిలో ఆదిశంకరులు ప్రారంభంలోనే మనవి చేశారు. మానవుడిగా పుట్టడం, మోక్షం అంటే ఏమిటో ఒక ఆలోచన కలిగి ఆసక్తి కలగడం, ఆ మోక్షానికి కావలసిన మార్గాన్ని చూపించగలిగిన సద్గురువు లభించడం, ఇది దైవ అనుగ్రహం ఉన్నవాడికి మాత్రమే సాధ్యం. అందువల్ల ఈ భూమధ్య స్థానం నుంచి 10 క్రోశల దూరంలో ఉన్నది చిత్రకూటం. అంటే చిత్ త్రకూటం, చైతన్యానికి నిలయమైన కేంద్రం అది. త్రివేణి సంగమ స్థానం ఆధారంగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఆ చిత్రకూటానికి చేరవచ్చు. అంటే అమ్మ దర్శనాన్ని తనలోనే పొందవచ్చు. గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాల వెంట తిరగవలసిన అవసరం లేకుండా అంతర్ముఖత్వాన్ని సాధించుకున్నప్పుడు అమ్మను చూసే అవకాశం ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య. అలా కాక బహిర్ముఖంగా ప్రయత్నిస్తే ప్రయాస మిగులుతుంది, కానీ ఫలితం వస్తుందో లేదో చెప్పలేం. అందుకని బహిర్ముఖ దుర్లభ అంటే చాలు. కానీ వ్యాసుల వారు ఎంత మాత్రము లభించదు బయట చేసే ప్రయత్నం వల్లని చెప్పడానికి సుదుర్లభ. అంతర్ముఖ ఆరాధ్య అనలేదు, సమారాధ్య. అంతర్ముఖుడైన వాడి వల్ల, ఆ అంతర్ముఖ సాధన వల్ల పరిపూర్ణంగా ఆరాధన అందుకుంటుంది తల్లి. బహిర్ముఖత్వం వల్ల బాగా దుర్లభం అయిపోతుంది. ఈ బహిర్ముఖ సాధన అంతర్ముఖ సాధనకు ప్రేరణ కావాలి. 6 నెలలకో, ఏడాదికో, 2 ఏళ్లకో, 25 ఏళ్లకో, 30 ఏళ్లకో జీవితం అంతా బహిర్ముఖ సాధనే అయితే ఇంకో జన్మ వరకు ఆగాలి అంతర్ముఖ సాధనలో ప్రవేశపెట్టబడడానికి, మనం ప్రవేశించడానికి. ఈ క్రమాన్ని మనం గుర్తించమని పెద్దలు చెబుతున్నారు. బహిర్ముఖంగా మనం చేసే సాధనలన్నీ అంతర్ముఖ సాధనగా మారినప్పుడు త్రివేణి సంగమం భూమధ్యం అన్న పేరుతో ఇక్కడే ఉన్నదని, సహస్రారం అన్న పేరుతో చిత్రకూటం ఇక్కడే ఉన్నదని, పైగా భరద్వాజ మహర్షి చెప్పిన మాటలు మనం పరిశీలిస్తే గంధమాదన సన్నిభ, ఇంకో మాట
గంధమాదన పర్వతంతో సమానమైంది. ఈ చిత్రకూటం అనేది ఒక పర్వతం చాలా పవిత్రమైంది, గొప్పదని చెప్పారు కదా, మళ్ళీ గంధమాదన పర్వతంతో పోలిక ఎందుకండి? ఆ గంధమాదన పర్వతానికి ఒక లక్షణం ఉంది. హనుమంతుడు ఎప్పుడు గంధమాదన పర్వతంలో ఉన్నట్ట చిరంజీవిగా. ఇది సంప్రదాయం చెప్తున్నాం మనం. ఎందుకు అక్కడ ఉన్నాడు ఆయన అంటే, గంధము అంటే మనకు తెలుసు వాసన, మదము అంటే అహంకారం. మానవుడిలో మనస్సుకు సంబంధించిన విషయ వాసనలు అహంకారాన్ని కలిగిస్తాయి. నేనింతటి వాడిని, నాకింత సంపద ఉంది, నాకింత అధికారం ఉంది, నాకింత ఐశ్వర్యం ఉంది, నాకింత విజ్ఞానం ఉంది, నాకింత పాండిత్యం ఉంది, నాకిన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకిన్ని బంగళాలు ఉన్నాయి. ఇలా ఈ విషయ వాసనల వల్ల మదం కలుగుతుంది. విషయ వాసనలకు సంబంధించిన మదము గంధ మాదము. అది నా లేని చోటు. అక్కడి దాకా గనక సాధకుడు వెళ్ళగలిగితే, ఊర్ధ్వ దిశగా సాధన సాగితే సహస్రార కమలాన్ని చేరి అమ్మ దివ్య దర్శనాన్ని పొందిన సాధకుడికి అహంకారం ఉండే అవకాశం లేదు, విషయ వాసనలతో పని లేదు. అందుకని అది గంధమాదన సన్నిధ చిత్రకూట ఇతి ఖ్యాతో. ఆ ప్రదేశానికి చేర్చేది త్రివేణి సంగమ స్నానం. ఆ త్రివేణి సంగమం అమ్మవారి నేత్రాలలో ఉందని, పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే, పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైః అరుణ ధవళ శ్యామ రుచిభిః. అరుణ ధవళ శ్యామ, ఎరుపు తెలుపు నలుపులు, ఈ 3 రంగులు స్పష్టంగా కాంతి కిరణాలుగా కనపడుతూ అమ్మ కన్నుల్లో ఎందుకు వ్యక్తమవుతున్నాయి అంటే, నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమమం. శోణ నదం, గంగా నది, యమునా నది, ఈ 3 ఇక్కడే ఉన్నాయి సుమా. ఎందుకని? పవిత్రీకర్తుం నః. ఎందుకు పవిత్రీకర్తుం? పవిత్రులను చెయ్యాలనే ఆలోచన ఎందుకుంది అంటే, భర్త లక్షణమే అమ్మవారికి కూడా ఉంది కాబట్టి. పశుపతి పరాధీన హృదయే. ఇలా అద్భుతంగా అమ్మవారి కన్నులలో కనిపించే 3 రంగులు త్రివేణి సంగమానికి సంకేతము సుమా. త్రివేణి సంగమం అన్నది భౌగోళికంగా ఒక చోట ఉండే ప్రదేశం, ఒక సంకేతం. అక్కడికి వెళ్ళడం భౌతికమైన కార్యక్రమం. మనలోనే ఉన్న త్రివేణి సంగమాన్ని సందర్శించుకోవడం యథార్థమైన ఆధ్యాత్మిక సాధన. ఈ ఆధ్యాత్మిక సాధన అమ్మవారి చూపు మన మీద ప్రసరిస్తే చాలు, అమ్మ అనుగ్రహాన్ని మనం పొందగలిగితే చాలు, మనకు లభిస్తుంది అన్న అద్భుతమైన అంశాన్ని చెప్పడానికి పవిత్రీకర్తుం పశుపతి పరాధీన హృదయే అనే ఈ శ్లోకంలో ఆదిశంకరులు పరమాద్భుతంగా వర్ణించారు. ఇలా అమ్మవారి కన్నుల సౌందర్య వైభవ విశేషాలు వర్ణిస్తూ మరి ఎన్నెన్నో అద్భుతమైన అంశాలను ఆదిశంకరులు ప్రతిపాదించారు. ఆ విశేషాలను తరువాయి భాగంలో మనం తెలుసుకుందామని మనవి చేస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. నమస్కారం స్వామి. నమస్కారం సార్. గిరిజమ్మ గారు నమస్కారం. చాలా బాగుంది. ఇప్పటి వరకు అపురూపమైనటువంటి అంతర్ముఖ సమారాధ్య అయినటువంటి ఆ మహాదేవి యొక్క కరుణలో మనం కలిసిపోవడానికి, కరుణను పొందడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించిన మాన్యులు మల్లాప్రగడ వారికి అందరి పక్షాన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి మా మిత్రులు కృష్ణమూర్తి గారు వందన సమర్పణ చేస్తారు. మల్లాప్రగడ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపటి రోజు అంటే శనివారం, రేపు యథావిధిగా మన సుప్రసన్న సాహిత్య వివేచన 17వ భాగంలో డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారు వసచరిత్రం సుప్రసన్న గారి సిద్ధాంత గ్రంథ విశేషాలపైన విశ్లేషణాత్మకమైనటువంటి ప్రసంగం చేస్తారు. రేపు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. పెద్దలందరికీ ఇదే ఆహ్వానంగా అందరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వేడుకుంటూ, ఇప్పుడు శ్రీకృష్ణ స్థితితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సార్ అయ్యా చెప్పండి. చెప్పండి. ఇవాళ మీరు ప్రారంభ శ్లోకమును తర్వాత భారతీ తీర్థ స్వామి వారి చెప్పిన శ్లోకము రికార్డులోకి రాలేదు అయ్యా. కనుక అవి 2 ఒకసారి అని అప్పుడు కృష్ణ స్తుతి చేయమని ప్రార్థన. సరే. అంటే మన శుక్లాంబరధరం విష్ణు చెప్పాలా? మీ ఇష్టం.
చేస్తాను ఒక్క నిమిషం సార్, నేను వెతుక్కోవాలి మళ్ళీ. అది నా మిస్టేక్. మీరు మొదలెడుతున్న తక్కువ మొదలెట్టేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అపరోక్షానుభవైకవేద్యమయి హృద్యం వై అజాండాది బ్రహ్మ పదాద్యాస గురు ప్రబోధ పరమంబౌ దక్షిణాంనాయ పీఠ పరివ్రాజక హంసమున్గులుతో నిష్టన్ భారతీ తీర్థ పూజ్యపద శ్రీకము సర్వదాభినవ విద్యాతీర్థ సంజాతమున్. ఆయా కృష్ణస్తుతి. కృష్ణ స్థితితో ముగించుకుందాం. వనితామానస సూనసాయకముగా వంచించి లోలోన వ్యంజన దీప్తాకృతి నూతనార్థములనాశ్వాసించి ఆమ్నాయ లక్షణ లక్షార్థము సిద్ధికున్న సరసైక బ్రహ్మగీతము కూర్చిన వాడెవ్వడ వాని మృక్యదను శ్రీకృష్ణాభిధానుండటే. నమస్కారం.